టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్తో అక్టోబర్ 6 నుంచి 3 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భారత్ తలపడనుంది. టీ20 సిరీస్లో బంగ్లాదేశ్కు నజ్ముల్ హుస్సేన్ షాంటో నాయకత్వాన్ని వహిస్తుండగా భారత్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నారు. ఈ సిరీస్లో మ్యాచ్లన్నీ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక ఈ టీ20 సిరీస్ని స్పోర్ట్స్ 18 ఇండియా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ను భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే జియో సినిమా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ని హిందీ, ఇంగ్లీషు సహా 9 భాషల్లో ప్రత్యక్ష ప్రసారము చేస్తుంది. టీ20 క్రికెట్లో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో నేతృత్వంలోని బంగ్లాదేశ్ టీం గత 5 సిరీస్లో ఒకదాన్ని మాత్రమే గెలుచుకుంది. ఈ ఏడాది మేలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1 తేడాతో బంగ్లాదేశ్ గెలుచుకుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, భారత్ చేతిలో ఓడిపోయిన బంగ్లాదేశ్ సూపర్ 8ను దాటలేకపోయింది. భారత విషయానికి వస్తే దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీకి వీడుకోలు పలికాడు. అలాగే అంతర్జాతీయ టీ20 క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భారత్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీ20 క్రికెట్లో కొత్త శతకాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే సీజన్లో వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ యంగ్ ప్లేయర్లతో బలమైన జట్టును తయారు చేయాలని చూస్తుంది. భారత్ తుది జట్టులో ఎవరెవరు ఉంటారన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలైపోయాయి. ఈ సిరీస్ కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితేష్ రెడ్డి, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా మిగతా సభ్యులుగా ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించడం దాదాపుగా ఖరారైంది. వన్డౌన్లో కెప్టెన్ సూర్య, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్ వరుసగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఫేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్, దుబే తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎదురుచూపు తప్పేలా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయ్ ఎంపిక దాదాపుగా ఖరారు కాగా వరుణ్ చక్రవర్తికి నిరాశ తప్పదు. పేసర్ల కోటాలో హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత స్పీడ్ గన్స్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా పసుకున్న బంగ్లాదేశ్ పై ఫైరింగ్కు సిద్ధమవుతున్నారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో భారత్ ఫేస్ విభాగం రాటుదేలుతుంది. టీమిండియా పేసర్లు ప్రాక్టీస్లో నిమగ్నమైన వీడియోలు బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.